ఇప్పుడే 'పుష్ప 2, 'పుష్ప ది రూల్' మూవీ చూసేసొస్తున్నా. సో, ఇన్‌ఫాక్ట్ 'పుష్ప' గురించి మాట్లాడాలంటే ఇగో ఇలా చెయ్యి పైకి లేపాల్సిందే. సో, ఇది 'పుష్ప' యొక్క మేనరిజం గాబట్టి అలా చెప్తున్నా. వాడికి నేనే బాసు, ఆ తర్వాత వాడి తమ్ముడికి, వాడి కొడుక్కి నేనే బాస్ అని జెప్పేసని ఒక డైలాగ్ ఉందని. డైలాగ్ అలా లేదు. సో, 100% ఖచ్చితంగా ఇది కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం చేస్తుంది. నాకైతే ఎక్కడ కూడా చిరంజీవినో, పవన్ కళ్యాణ్‌నో తక్కువ చేస్తున్నట్టు ఏమాత్రం అనిపించలేదు. ఆఫ్‌కోర్స్ 'అల్లు అర్జున్' అల్టిమేట్ యాక్షన్. సూపర్బ్ యాక్షన్. చాలా బావుంది. నో డౌట్. మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక నేషనల్ అవార్డ్ 100% పక్కా. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌కే. మన ప్రపంచానికి స్వాగతం. మొన్న 'పుష్ప' సినిమా రిలీజ్ అయింది. అంటే యాక్చువల్‌గా నిన్న రిలీజ్ అయింది. 5థ్ డిసెంబర్ రోజు. మొన్ననే మనకి 4థ్ డిసెంబర్ రోజు ప్రీమియర్ షోస్ అయ్యాయి. అయితే ఇక్కడ నేను ప్రస్తుతానికి ఫ్రాన్స్‌లో ఉన్నాను. కాకపోతే పారిస్‌లో లేను. పారిస్‌లో అండ్ మరికొన్ని చోట్ల మాత్రమే మనకిక్కడ ప్రీమియర్ షోస్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత 5థ్ రోజు కూడా నేనున్న చోట రిలీజ్ అవ్వలేదు. నీస్ అనే ఒక చిన్న విలేజ్‌లో ఉన్నాను. ఇది సదరన్ సైడ్ ఆఫ్ ఫ్రాన్స్ ఉందన్నమాట. సో, దీని పక్కనే మొనాకో ఉంది. సో, మొనాకోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీస్ ఎయిర్‌పోర్ట్‌లోనే దిగాలి. అక్కడి నుంచి మనకొక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మొనాకో వస్తుంది. అయితే ఇంక నాకు 'పుష్ప' సినిమా చూడడానికి అవకాశం లేకుండింది. లక్కీలీ ఈరోజు నైట్ 8:30కి మనకి 'పుష్ప' సినిమా చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నీస్‌లో గూడా మెగారామా అనే థియేటర్‌లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో, మెగారామా థియేటర్‌లో 8:30 షోకి టికెట్స్ బుక్ చేసుకోవాలని చూస్తుంటే ఎంతకి బుక్ అవ్వట్లేదు. సో, డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి థియేటర్‌కెళ్ళిపోయి స్పాట్ బుకింగ్‌లో టికెట్ తీసేసుకుందాం. సో, నేను ఎంత పెద్ద మూవీ లవర్‌నో అందరికీ తెలుసు. ఆల్రెడీ 'పుష్ప' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంక్లూడింగ్ ప్రీమియర్స్‌తో 294 క్రోర్స్ నంబర్ 1 ఇన్ ద ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. అయితే దీంట్లో చాలా డివైడ్ టాక్ ఉంది. కొంతమంది ఎక్సలెంట్ చాలా బావుందంటున్నారు. కొంతమందేమో అస్సలు బాలేదు అని అంటున్నారు. సో, అసలు ఏం జరుగుతుంది? సో, నేను ఆ సినిమా చూసి నా రివ్యూ ఏంటనేది మీకు చెప్పబోతున్నా. సో, ఇప్పుడు మనం వెళ్ళే దారి చూసుకుందాం. ఇక్కడ సినిమా థియేటర్ చూసుకుందాం. ఆ తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది నేను మీకు తొందరలోనే షేర్ చేసుకుంటాను. సినిమా పేరు 'మెగా రామా'. సో, 'మెగా రామా' సినిమా అనే థియేటర్ దగ్గరకొచ్చాను. సో, 'మెగా ప్లస్ రామా', మెగాస్టార్ అండ్ రామకృష్ణ అన్నట్టు మా ఇద్దరి పేర్లు కలిపినట్టుందిది. అయితే మనకి ఆన్‌లైన్‌లో మాత్రం బుకింగ్ అవ్వట్ల. సో, మన కార్డ్ డీటెయిల్స్ ఏవి ఎంటర్ చేసినా పేమెంట్ ఫెయిల్డ్ అవుతుంది. సో, ఇప్పుడు థియేటర్‌లో సినిమా ఉందా? లేదా? అది తెలుగు వెర్షనేనా? హిందీ వెర్షనా? ఏమీ తెలీదు. మొత్తానికైతే థియేటర్‌కొచ్చేసా. సో, మనకి సినిమా అంటే ఇష్టం. సినిమా అంటే పిచ్చి. 'పుష్ప' సినిమా ఉందంటే చూసేయాల్సిందే. యాక్చువల్‌గా రేపు లండన్‌కెళ్తున్నా. సో, లండన్‌లో ఖచ్చితంగా ఉన్నాయి షోస్. కాకపోతే ఇప్పుడు ఇంత దగ్గరలో ఉండి సినిమా ఉందని తెలిసి ఎందుకు మిస్ చేయాలని చెప్పి వచ్చేసా. లెట్స్ గో అండ్ వాచ్. టికెట్ దొరికింది. సో, సినిమా అయితే ఈరోజు షో ఉంది. లక్కీలీ అది కూడా తెలుగు వర్షన్. సో, ఏ హిందీనో, తమిళ్ వర్షనో కాకుండా తెలుగు వర్షనే. ఒరిజినల్ లాంగ్వేజ్ మూవీనే అని చెప్పారు. సో, 'పుష్ప 2' మూవీని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో, నేను చూసిన తర్వాత నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటనేది నేను చెప్తాను. సో, నేనొక సినిమా లవర్‌ని. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి అభిమానిని. సో, వాళ్ళ మీద కొంచెం నెగటివిటీ ఉందని చెప్పేసని విన్నాను. సో, కొన్ని రకాల డైలాగ్స్, అన్నెసెసరీ డైలాగ్స్ పెట్టారని విన్నాను. ప్లస్ అంతేకాకుండా ఒక్కసారి అల్లు అర్జున్ ఒక క్యాంపెయిన్‌కెళ్ళినంత మాత్రాన సో, ఇంత నెగటివిటీ చేయాల్సిన అవసరం లేదు. సినిమా బావుంటే బావుందని చెప్తాను. బాలేకపోతే బాలేదని చెప్తాను. లేదా ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఏరియాస్ ఉంటే ఏది చేసుంటే బావుండేదనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేనైతే హానెస్ట్ ఒపీనియన్ ఇస్తాను. సో, నాకు చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమైనా సరే ఒక తెలుగు సినిమా లవర్‌ని. తెలుగు సినిమా పిచ్చోడిని నేనైతే. సో, అందుకని నాకు ఇది తెలుగు సినిమా ఈ రేంజ్‌కి రావడం. ఒక్క రోజులో 294,00,00,000. 294,00,00,000 అంటే ఏంటి? సామాన్యమైన విషయమా? సో, ఒక పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీకి ఒక 10 రోజులు, 15 రోజులు మొత్తం ఫుల్ రన్‌లో కూడా 294 క్రోర్స్ వస్తే కూడా అది అల్టిమేట్ బ్లాక్ బస్టరే. అలాంటిది డే 1.
ఒక్క రోజులో. హిందీ సినిమా గాదు, వేరే ఏ సినిమా గూడా లేదు. సో, అంతకుముందు హైయెస్ట్ 223 క్రోర్స్ 'ట్రిపుల్ ఆర్' మూవీకుంటే, దాని మీద దాదాపు 60-70 క్రోర్స్ ఎక్స్‌ట్రా వచ్చినాయంటే, సో, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో, అంత వచ్చింది. అండ్ హిందీ వాళ్ళైతే అసలు మామూలుగా పొగడట్లేదు. నిన్నటి నుంచి నేను చాలా రివ్యూస్ చూసా. అందరూ సూపర్‌గుందని అంటున్నారు. కానీ మన తెలుగు వాళ్ళలో మాత్రమే ఇంత డివైడ్ టాక్ ఎందుకొచ్చింది? మన వాళ్ళకి నిజంగా సినిమా నచ్చలేదా? లేకపోతే అల్లు అర్జున్ మీద ప్రాపర్ హేట్రెడ్ ఉందా కొంతమందిలో? సో, అందుకే ఈ డివైడ్ టాక్ వచ్చిందా? ఏంటనేది చూద్దాం. చూసిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రాన్స్‌లో ఒక మారుమూల ప్రదేశంలో సదరన్ ఫ్రాన్స్‌లో నీస్ అనే ఒక చిన్న ఊరనమాట ఇది. అక్కడ గూడా 8 స్క్రీన్స్ ఉన్నాయి. చాలా బావుంది థియేటర్ అయితే. సో, ఇప్పుడిప్పుడే మన వాళ్ళందరూ మాక్సిమం అందరూ తెలుగు వాళ్ళే వస్తున్నారు. సో, నిన్న సినిమా చూడడానికి ఇంకా 'పుష్ప' సినిమా స్టార్ట్ అయితే అవ్వలేదు. జనాలు కొంచెం కొంచెం మంది వస్తున్నారు. చూద్దాం ఎంతమంది కలిసి మనం ఈ సినిమా చూడబోతున్నామనేది చూద్దాం. అల్లు అర్జున్ ద ఐకాన్ స్టార్ ఇప్పుడే సినిమా స్టార్ట్ అవ్వబోతోంది. వైట్ ఎగ్స్ మైత్రి మూవీ మేకర్స్ జనాలందరూ రావడం మొదలుపెట్టారు. జై బాలయ్య అని కూడా అంటున్నారు. ఫస్ట్ జాపనీస్ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు. కిందనేమో ఫ్రెంచ్ భాష వస్తుంది. ఆ ఫ్రెంచ్ భాష రాదు మనకు, జాపనీస్ భాష రాదు. రెండు మనకు అర్థం కాదు. ఇప్పుడే పుష్ప 2 పుష్ప ది రూల్ మూవీ చూసేసి వస్తున్నా. అయితే ఈ సినిమా అనేది గత 3 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఎందుకు అనంటే పుష్ప యొక్క మేనరిజమ్స్, ముఖ్యంగా పుష్ప యొక్క మేనరిజమ్స్. సో, పుష్ప తగ్గేదేలే అనే ఒక డైలాగు. సో, ఆ తర్వాత శ్రీవల్లి సాంగ్‌లో వాళ్ళు చేసిన చెప్పిప్పేసి చేయడము. ఆ తర్వాత కేశవతో ఉండే డైలాగ్స్. సో, ఇవన్నీ కూడా చాలా సక్సెస్ అయినాయి. సో, చాలా ఎంత సక్సెస్ అయినాయంటే, సో, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా డేవిడ్ వార్నర్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత వెస్ట్ ఇండీస్ క్రికెటర్స్‌తో సహా వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా తగ్గేదేలే అని, ఝుకేగా నహీ అని. సో, అలా అంత క్రేజ్ వచ్చింది. సో, అంత క్రేజ్ రావడం వల్లే మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నిషన్ అనేది పుష్ప మూవీకొచ్చింది. అయితే పుష్ప మూవీ మనం రిలీజ్ అయినప్పుడు యాక్చువల్‌గా అప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ నడుస్తుంది. సెకండ్ ఫేజ్ కూడా అయిపోయి థర్డ్ ఫేజ్‌లోకి వచ్చినట్టుంది. సో, ఆ సమయంలో మనకు ఓన్లీ 50% ఆక్యుపెన్సీ తోటి సినిమా థియేటర్‌లు నడిచేవి. సో, అలా హిందీలో దాదాపు మోర్ దాన్ 1.5 మంత్ దాదాపు 50 రోజుల పాటు ఫస్ట్ రోజు ఓన్లీ 2, 3 కోట్లతో కలెక్షన్‌తో స్టార్ట్ చేసి 100 క్రోర్స్ క్రాస్ అయిపోయింది. సో, 50 డేస్‌లో 100 క్రోర్స్ కలెక్షన్ క్రాస్ అయిపోయింది. ఆ తర్వాత సినిమా మనకి ఓటీటీలో వచ్చిన తర్వాత కూడా థియేటర్‌లో చూసేవాళ్ళు. సో, అంత క్రేజ్ వచ్చింది. ఆల్రెడీ మనకు తెలిసిందే. సో, అల్లు అర్జున్ అంటే మనకి 'హ్యాపీ' సినిమా అప్పటినుంచే మలయాళంలో విపరీతమైన క్రేజ్. సో, మల్లు అర్జున్ అనే పేరు అప్పటినుంచే ఉంది. సో, ఇన్‌ఫాక్ట్ 'పుష్ప' గురించి మాట్లాడాలంటే ఇగో ఇలా చెయ్యి పైకి లేపాల్సిందే. సో, ఇది 'పుష్ప' యొక్క మేనరిజం కాబట్టి అలా చెప్తున్నా. అయితే మల్లు అర్జున్ అని. అలా మలయాళం వాళ్ళకి చాలా క్లోజ్ అయిపోయాడు. కానీ ఈ 'పుష్ప' సినిమాతో అక్రాస్ ద కంట్రీనే కాదు, ఇన్‌ఫాక్ట్ ఇంటర్నేషనల్ కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే నేను యాక్చువల్‌గా ఒక 15 డేస్ బ్యాక్ నేపాల్‌కెళ్ళా. నేపాల్‌లో మేము ఒక స్పాకెళ్ళి బాడీ మసాజ్ కోసం వెళ్తే, అదే రోజు నాకక్కడ 'పుష్ప' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సో, ట్రైలర్ రిలీజ్ అయితే ఆ ట్రైలర్ నేను చూస్తుంటే అక్కడ నేపాల్‌లో ఉండేవాళ్ళు ఎంత ఎక్సైట్ అయ్యారంటే ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్. సో, అక్కడ నేపాల్‌లో దాదాపు 50 డేసో, 100 డేసో ఆడింది ఫస్ట్ పార్ట్ 'పుష్ప'. సో, అంత క్రేజ్. ఆ తర్వాత 'ట్రిపుల్ ఆర్' మూవీ కూడా ఆడిందనుకోండి. తర్వాత విషయం అది. అయితే సో, ముఖ్యంగా మేనరిజమ్స్ అండ్ అల్లు అర్జున్ యాక్షన్ ప్లస్ డాన్స్, ఆయన పెర్ఫార్మన్స్ ఎవ్రీథింగ్ వాస్ అబ్సల్యూట్‌లీ టాప్ నాచ్. తెలుగు కంటే హిందీలో చాలా ఎక్కువగా సూపర్ సక్సెస్ అయింది. సో, దానివల్ల మొత్తం నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 'పుష్ప 2' 'పుష్ప ది రూల్' వచ్చేసరికి మనకి 'బాహుబలి 1' నుంచి 'బాహుబలి 2'కి,
ఆ తర్వాత 'కేజీఎఫ్ 1' నుంచి 'కేజీఎఫ్ 2'కి, ఆ తర్వాత 'పుష్ప 1' నుంచి 'పుష్ప 2'కి. సిమిలర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది మల్టీఫోల్డ్ అయిపోయాయి. ఎక్స్‌ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, కనీసం ఒక 10 రెట్లు. 'బాహుబలిలో' 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' అని చెప్పేసని. సో, 'వైకేకేబీ' అని చెప్పేసని ఒక్క చిన్న హ్యాష్‌ట్యాగ్ తోటి విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని ఫస్ట్ పార్ట్ ఒక 400 క్రోర్సో, 500 క్రోర్స్ కలెక్ట్ చేస్తే, సెకండ్ పార్ట్ దాదాపు 1800 క్రోర్స్. ఇప్పటికీ ఇండియన్ సినిమాల్లో నాన్ చైనా కలెక్షన్స్ కలిపితే నంబర్ 1. చైనా కలిపితే మనకి ఆహ్, 'దంగల్' మూవీ మాత్రం. ఎందుకంటే అక్కడ దాదాపు 800 క్రోర్సో, 900 క్రోర్స్ వచ్చింది. అందువల్ల సో, 'దంగల్' మూవీని కాకుండా హైయెస్ట్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చింది 'బాహుబలి.' అది కూడా సెకండ్ మూవీకే అంత క్రేజ్ వచ్చింది. సేమ్ థింగ్ గోస్ విత్ 'కేజీఎఫ్.' 'కేజీఎఫ్ పార్ట్ 1'కి ఎక్కువ కలెక్షన్ రాకపోయినా పార్ట్ 2'కొచ్చేసరికి దాని ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో, ఇప్పుడు మళ్ళీ 'సలార్ 2' గాని, లేకపోతే 'కల్కి 2' గాని వస్తే సో, అలాగే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, హైఫై ఉంటుంది. నెక్స్ట్ 'ట్రిపుల్ ఆర్ 2' కూడా వస్తే కూడా అంతే ఉంటది. అది కూడా తక్కువేం లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్టే దాదాపు ఇవి 'ట్రిపుల్ ఆర్' అనేది 1100 క్రోర్స్, 1200 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అయితే 'పుష్ప' పైన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు సో, వీళ్ళ ట్రైలర్ కట్ కూడా చాలా డిఫరెంట్‌గా తీసి, సో, దాంతో ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెంచేశారు. సో, దాంట్లో ఏమాత్రం స్టోరీ రివీల్ చేయకుండా. సో, నేనిప్పుడు కథలోకెళ్తే, సో, నాకు నేను ఈ సినిమా చూడడానికంటే 2 రోజుల ముందు నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్‌లన్నీ మనకి ఆహ్, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఒకటి చిరంజీవిని ఉద్దేశించి ఎవడికిరా బాసు, ఎవడురా బాసు, సో, నేను వాడికి నేనే బాసు, ఆ తర్వాత వాడి తమ్ముడికి, వాడి కొడుక్కి నేనే బాస్ అని చెప్పేసని ఒక డైలాగ్ ఉందని. అసలు యాక్చువల్‌గా ఆ డైలాగే లేదు. డైలాగ్ అలా లేదు. సో, 100% ఖచ్చితంగా ఇది కావాలని నెగటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం చేస్తుంది. ఎవరా పావలాగాడు అని చెప్పేసనేది. సో, పావలా పర్సెంటేజ్ అనేది ఆల్రెడీ మనకి 'పుష్ప 1'లో ఉంది. దాన్నే డైలాగ్‌ని ఇక్కడ కంటిన్యూ మాత్రమే చేశారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి కాదు. నాకైతే ఎక్కడ కూడా చిరంజీవినో, పవన్ కళ్యాణ్‌నో తక్కువ చేస్తున్నట్టు ఏమాత్రం అనిపించలేదు. ఆఫ్‌కోర్స్ సినిమాలో కొంత నాకు ఐయామ్ నాట్ 200% సాటిస్ఫైడ్. ఏంటి అనంటే ఆఫ్‌కోర్స్ 'అల్లు అర్జున్' అల్టిమేట్ యాక్షన్. సూపర్బ్ యాక్షన్. చాలా బావుంది. నో డౌట్. మళ్ళీ ఖచ్చితంగా ఇంకొక ఆహ్, నేషనల్ అవార్డ్ 100% పక్కా. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ 'సుకుమార్' డైరెక్షన్ ఈస్ సూపర్బ్ టాప్ నాచ్. కానీ 'సుకుమార్‌లోనే' ఇంకొక చిన్న యాంగిల్ కథ, స్టోరీ ఇది ఎందుకో నాకు ఆల్రెడీ మనం ఎన్నో సార్లు విన్నది, ఎన్నో సార్లు చూసిందేమో అనిపించేలాంటి కథలాగా అనిపించింది. సో, ఆ కథ ఒక్కటే కొంచెం ఎందుకో ఇంకా కొంచెం వెరైటీగా ఉంటే బావుంటుందేమో అనిపించింది. మూడోది సో, దీంట్లో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పర్టిక్యులర్ వేలో స్టార్ట్ అవుతది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో దగ్గరికెళ్ళిపోద్ది. ఆ తర్వాత క్లైమాక్స్ వరకు గూడా మళ్ళీ మనకి ఆ ఫస్ట్ పార్ట్‌లోకి అసలు ఈ ఫస్ట్ 5 మినిట్స్ ఏదైతే అయిందో దాన్ని టచ్ చేయలేదు. అండ్ యాక్చువల్‌గా పార్ట్ 3 ఉంటుందని చెప్పేసని మనకి డిక్లేర్ చేశారు. సో, 'పుష్ప ది ర్యాంపేజ్' అని చెప్పేసని. సో, ఖచ్చితంగా 'ర్యాంపేజ్' చూడాలి అని చెప్పేసనే ఉద్దేశ్యంతో మనకది పెట్టినట్టు అర్థమవుతుంది. ప్లస్ అంతే కాకుండా ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా వదిలేశారు. సో, క్లైమాక్స్‌లో చాలామంది విలన్స్ అందరూ గుమికూడతారు. దాంట్లో ఒక పర్సన్ మిస్సింగ్ అని చెప్పి అంటాడు. ఆ పర్సన్ ఎవరు? కేశవనా? సిద్దప్పనా? ఇంకెవరు? సో, అలా ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ లాగా వదిలేశారనమాట థర్డ్ పార్ట్‌కి. సో, అది డెఫినెట్‌లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే దీంట్లో సాంగ్స్ ప్లేస్‌మెంట్, సాంగ్స్ పిక్చరైజింగ్ బ్యూటిఫుల్. డైరెక్షన్ 100% అబ్సల్యూట్‌లీ టాప్ నాచ్. అండ్ యాక్షన్ సూపర్బ్. అందరికందరూ సూపర్బ్ యాక్షన్. నెక్స్ట్ 'షెకావత్‌గా' చేసిన ఫాసిల్ యాక్షన్ గూడా సూపర్బ్. చాలా బా చేశాడు. అసలు లిటరల్లీ ఒక పాజిటివ్ క్యారెక్టర్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్‌గుంటూ నెగెటివ్ రోల్ చేయడం. అది గూడా అసలు ఎంత కన్విన్సింగ్ అనో పిచ్చి పిచ్చిగా చేస్తూనే కన్విన్సింగ్ అయిపోయేలాగా. సో, సూపర్బ్ యాక్షన్ చాలా బా అనిపించింది. అండ్ అందరిలోకెల్లా మళ్ళీ 'రష్మిక' షీ లుక్స్ సూపర్బ్. అండ్ దెన్ ఒకే పాటలోకొచ్చినా సరే 'శ్రీలీల' అల్టిమేట్ చాలా బావుంది. అయితే మన తెలుగు వాళ్ళకి ఇదొక టాప్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో, మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే, తెలుగు కలెక్షన్స్ చూసుకుంటే డెఫినెట్‌లీ నంబర్ 1 అయితే అవ్వదు అని నా ఫీలింగ్. కానీ హిందీ సినిమా అండ్ కన్నడ సినిమా, తమిళ్ సినిమా, మలయాళం సినిమా ఇవన్నీ రకరకాల డబ్బింగ్ అయింది కదా! వీళ్ళన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నంబర్ 1 అవుద్ది. ఎందుకంటే హిందీ సినిమా వాళ్ళకి బాగా నచ్చేసింది, తెగ నచ్చేసింది, బాగా ఎక్కేసింది సినిమా. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కాలి. ఎక్కకపోతే ఏమాత్రం నడవదు.
సో సినిమా బాగా ఎక్కేసింది. సో 'పుష్ప' నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. సో అస్సలు తగ్గేదిలే అని 2 చేతులు అనడము. సో ఇలా అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఒక ఫ్యామిలీ యాంగిల్ గూడా మనకి ఫస్ట్ పార్ట్ నుంచి కంటిన్యూ అవుతున్న ఆ ఫ్యామిలీ యాంగిల్‌ని ఈ సెకండ్ పార్ట్‌లో గూడా చూపిచ్చారు. సో ఈ పర్టిక్యులర్ ఆహ్, తెలుగు సినిమాల్లో మనకి రెగ్యులర్ ఫార్మాట్ ఇది. సో మనకి ఎంత కమర్షియల్ మూవీ అయినా సరే దాంట్లో ఒక సెంటిమెంట్ అనేది మనకు మిక్సప్ చేయడం అనేది ఒక తెలుగు సినిమా లేకపోతే ఒక సౌత్ ఇండియన్ మూవీస్‌లో కామన్‌గా ఉంటుంది. అదే హిందీ సినిమాలో ఈ మధ్య కాలంలో మిస్ అవుతుంది. ఆ మిస్ అనేది ఇక్కడ వాళ్ళు ఈ మన సౌత్ ఇండియన్ మూవీస్‌లో రావడంతోటి దాంతో బాగా కనెక్ట్ అయిపోయారు. సో అలా కనెక్ట్ అయిపోయి హిందీ ఆడియన్స్ ఖచ్చితంగా సో ఇది 100% 100కి 200% ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఇన్ హిందీ బెల్ట్. సో హిందీ బెల్ట్‌లో ఇప్పటికి ఒక 650-700 క్రోర్సో మొన్న ఇంకా 700 టచ్ అవ్వలేదనుకుంటా. 'స్త్రీ 2' మూవీ. అది కూడా క్రాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ రోజే 72 క్రోర్స్. సెకండ్ రోజు కానీ ఈ రోజు ఖచ్చితంగా 55-58 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వీకెండ్. అక్కడ నుంచి 55-60 క్రోర్స్ ఇంకో 2 డేస్ లెక్కేసుకున్నా గూడా అట్‌లీస్ట్ సో 4 డేస్ కలెక్షన్స్ కలిపితేనే ఒక 250-300 క్రోర్స్ అయ్యేలా ఉంది. సో ఇంత ఇంత కలెక్షన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ 2, 3 వీక్స్ వరకి ఏ పెద్ద రిలీజెస్ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది 'ర్యాంపేజ్' అనేది థర్డ్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్‌లోనే 'ర్యాంపేజ్' అనేది ఈ రూల్ అనేది చేయబోతుందనేది 100% క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే నేను చెప్పదలుచుకుందేందంటే సినిమా ఓకే. బావుంది. డెఫినెట్‌లీ వన్ టైమ్ వాచ్. నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే దీంట్లో పవన్ కళ్యాణ్‌ని గురించి గాని, చిరంజీవిని గురించి గాని ఎలాంటి నెగెటివ్ కామెంటరీ గాని, నెగెటివ్ డైలాగ్స్ కానీ లేవు. సో, డెఫినెట్‌లీ ఇట్స్ ఎ నీట్ అండ్ క్లీన్ మూవీ. సో, అల్లు అర్జున్ ఒక పర్టిక్యులర్ రోజు నాడు ఆయన వాళ్ళ ఆహ్, వైఫ్ చెప్పిందనో, లేకపోతే వాళ్ళ ఆహ్, వైఫ్ ఫ్రెండ్ అనో ఒక అపోజిట్ పార్టీ వాళ్ళకి ఒకరోజు క్యాంపెయినింగ్ చేసొచ్చాడు. అది చేస్తే తప్పేం లేదే. అంతవరకెందుకు? చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సెపరేట్ పార్టీస్‌లో ఉన్నారు. 2014లో చిరంజీవి వాస్ సపోర్టింగ్ ఆహ్, ఆహ్, కాంగ్రెస్ అండ్ దెన్ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తప్పించి మిగతా ఎవరైనా రావచ్చు అని చెప్పేసన్నారు. సో, అన్న తమ్ముళ్ళే కంప్లీట్‌లీ అపోజిట్ పార్టీస్‌లో ఉన్నారు. దాంట్లో తప్పేముంది? సో, దీంట్లో ఫ్యాన్ వార్స్ చేసుకోవడం గాని, ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేయడం గాని నాకైతే పర్సనల్‌గా నచ్చలేదు. సో, మన తెలుగు హీరో, మన తెలుగు సినిమా ఇంత రేంజ్‌లోకెళ్తుంది. ఇంత క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇంత కలెక్ట్ చేస్తుంది అనంటే అది మన ఒక తెలుగు ప్రేక్షకుడిగా మనకు గొప్ప. సో, దీంట్లో మనం అనవసరంగా ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పర్టిక్యులర్ యాంగిల్‌ని తీసుకొని, దాన్ని మనం దీనికి ఆపాదించి, అనవసరమైన నెగటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. దీని గురించే స్పెషల్‌గా నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ఖచ్చితంగా ఇంత లెంత్ చెప్పడానికి కారణమే ఇది. ఎందుకంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను చూసాను. సో, నేను ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. సో, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. సో, నేను 'తొలి ప్రేమ' సినిమాని 17 సార్లు చూసాను. సో, అంత పెద్ద క్రేజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. అండ్ వీటన్నిటికంటే ఎక్కువ నేనొక తెలుగు సినిమా అభిమానిని. ప్రతి వారం 2, 3, 4 ఎన్ని సినిమాలొస్తే అన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తూ నాకు చాలా తక్కువ సినిమాలు చూడడం అయింది గానీ, నాకు మాక్సిమం చిన్న, పెద్ద ఏది లేదు. బాగా నచ్చితే 2 సార్లు, 3 సార్లు లేదంటే ఒకసారి. చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే నాకు సినిమా చూసే అవకాశం వచ్చింది అనంటే ఖచ్చితంగా వెళ్లి చూసేస్తూ ఉంటాను. అంత ఇష్టం, అంత పిచ్చి. 95-98% నేను తెలుగు సినిమా చూస్తా. 1-2% హిందీ సినిమా చూస్తా. 0.1% ఇంగ్లీష్ సినిమా చూస్తా. సో, నేనంత తెలుగు సినిమా పిచ్చోడిని. రెండోది నాకు ఓటీటీలో అన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నా సరే, అసలు ఓటీటీలో చూడటానికి అస్సలు ప్రిఫర్ చేయను. ఎప్పుడన్నా నేను ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తుంటే ఇన్ బిట్వీన్ ట్రావెల్ జర్నీలో అప్పుడు మనకేం చేయడానికి లేకపోతే అప్పుడు తప్పించి, నేను అదర్‌వైజ్ ఐ ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్స్‌లో ఒక సెలబ్రేషన్. ఒక సెలబ్రేషన్ లాంటి మూవీ. సో, ఈ పర్టిక్యులర్ ఈ మేనరిజమ్స్ ప్లస్ ఈ క్రేజ్ ఈ ఈ స్ ఈ సిట్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఈ ఎలివేషన్స్ సో, మన 'కేజీఎఫ్ 2' నాకు యాక్చువల్‌గా ఎక్కువ ఎక్కలేదు. ఎ ఎలివేషన్స్ తప్పించి ఏముందని. దీంట్లో ఎలివేషన్స్‌తో పాటు బోలెడంత కథ కూడా నడుస్తోంది. కాకపోతే ఆఫ్‌కోర్స్ దాంట్లో కొంత కథ మనకి చాలా వరకు గెస్ చేసేస్తాము. అండ్ చాలా వరకు మనకి ఎన్నో సార్లు ఆల్రెడీ ఇలాంటి కథ చూసిందే కదా! అనిపించే ఫీలింగ్ వచ్చినా సరే అక్కడ వాళ్ళు తీస్తున్న విధానం, వాళ్ళు చూపిస్తున్న తీరు, వాళ్ళు డైరెక్ట్ చేసిన విధానం ఇట్ ఈస్ సూపర్ మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్. సో, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. సో, దీంతో ఖచ్చితంగా మళ్ళీ ఆహ్, మన తెలుగు హీరో నంబర్ 1లోకి రావడం, మన తెలుగు డైరెక్టర్
మళ్ళీ ఇంకొక మంచి పొజిషన్‌లోకి వచ్చి నెక్స్ట్ ఇంకా బెటర్ మూవీ, నెక్స్ట్ వచ్చే మూవీకి ఇంకా బెటర్ పొజిషన్‌కి రావడం. సో, ఇవన్నీ చూస్తుంటే నాకు ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. సో, గో అండ్ ఎంజాయ్ ద మూవీ. సో, అట్‌లీస్ట్ వన్ టైమ్ అయితే ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో, ఎవరైనా సరే మీరు ఒకవేళ 'అల్లు అర్జున్' అభిమాని అయినా, అభిమాని కాకపోయినా, ఒకవేళ తెలుగు సినిమా అభిమాని అయితే ఒక సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ అవ్వబోతున్న ఒక ఇండియన్ మూవీకి దాంట్లో ఒక ప్రేక్షకుడిగా మీ పాత్ర మీరు పోషించండి. ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్‌కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.